For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. మ్యాక్స్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ శ్రావ్య. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు కోయిదర శ్రీనివాసరాజు గారు. మరి గురుగారితో మాట్లాడి అనేక సందేహాలు ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. ఓం నమ శివాయ. జయ కొండదేవత శంభో శంకర మహాదేవ మహాదుర్గా వనదేవత సమ్మక్క సారలమ్మ వనదేవత. ప్రజలందరికీ నమస్కారం. చెప్పమ్మా గురుగారు, ఈ క్రోధినామ సంవత్సరంలో కన్య రాశి వారికి ఎలా ఉండబోతుంది ఈ వారం? ఈ కన్య రాశి వాళ్ళకి ఈ వారములో ఆదాయములో 5, ఖర్చులో 5 అంటే సేమ్గా కనబడుతుంది. కానీ అవమానాలు 5, రాజపూజిత 2గా కనబడుతుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళకి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే కొన్ని సమస్యలు మనకి చెప్పి రావు కదా, కొన్ని సమస్యలు మనకి చెప్పుకోకుండా వస్తుంటాయి. మన బంధువు మిత్రులు అయితే పలానా టైంలో వస్తాననేది మన దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని వస్తారు. కానీ కష్టాలు కానీ ఇబ్బందులు కానీ మనకి ఆరోగ్య సమస్యలు కానీ అవి మనకి చెప్పుకోకుండా వస్తాయి. ఎందువల్ల అంటే మన మీద ఉండాల్సిన కొన్ని గ్రహ ప్రభావం వల్ల, మనం చేసే కొన్ని పనుల వల్ల, కొన్ని శకాకుల వల్ల కొన్ని ఇబ్బందులు మనకు ఎదురవుతుంటాయి. కాబట్టి వీళ్ళు మనకి మెయిన్గా వీళ్ళు పూజించాల్సింది శని భగవాను పారార్థనలు బాగా చేయాలి. చేసిన వెడల మంచి జరుగుతుంది. గురుగారు, ఈ కన్య రాశి వారు ఏ దేవుణ్ణి స్మరించాలి, ఏ టెంపుల్కి వెళ్తే మంచిదంటారు గురుగారు? ఈ కన్య రాశి వాళ్ళు అష్టలక్ష్మి టెంపుల్కి వెళ్ళాలి. అష్టలక్ష్మి టెంపుల్ వెళ్తే ఆ అష్టలక్ష్మి టెంపుల్ వలన వీళ్ళకి అష్ట ఔశ్వర్యాలు, భాగ్యభోగాలు, మనశ్శాంతి ప్రాప్తి కలుగుతాయి. అంత శుభం జరుగుతుంది.